సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఎందుకు చేయలేకపోయాను అది నా మిస్టేక్. నేను ఎందుకు అంటానంటే సినిమా ఇండస్ట్రీకి మిస్టేక్ లేదండి ఇక్కడ, నా మిస్టేక్ అది. నా మిస్టేక్ చాలా తప్పులు చేశాను. ఒకటి. రెండోది ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను. అవును, ఎర్లీ 90sలో. అసలు ఎవరు లేరండి ఇండియాలో. శత్రుఘ్న సిన్హా నేనే. అసలు సౌత్ ఇండియాకి నేను స్టార్ క్యాంపెయినర్. ఒక 2004 90 నుంచి 2004 వరకు 15 సంవత్సరాలు సినిమాలు లేవు. ఎంతసేపు దేశం దేశం వాజ్పేయి నిజాయితీ. అయితే ఆ బీజేపీ ఏంటంటే నాకేం తెలియదు బీజేపీ అంటే. అది యాక్చువల్గా నన్ను వెళ్ళొద్దన్నారు కొంతమంది. భారతీయ జంజాల పార్టీ అది, పార్టీ నీకెందుకు అది అన్నారు. ఓపెన్గా చెప్తున్నాను. నాకు అలా కాదండి. నా ఉద్దేశం ఏంటంటే నేను మొత్తం హిస్టరీ చదివాను. నేను చదివేటప్పుడు వాజ్పేయి ఇంత నిజాయితీపరుడు, ఇతను ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. మన దేశంలో రెండే రెండు, ఒకటి కులం, ఒకటి కరప్షన్. ఆ రెండు లేవు ఆయనకి. ఈ మహానుభావుడు వస్తే ఇంకా నేను పడ్డ శ్రమాలు గుర్తించారో లేదో పక్క పెట్టాను. కానీ సినిమాలు ఎప్పుడు ఉన్నాం. యూ ఓంట్ బిలీవ్ 15 రోజులు 16 రోజులు ఎలక్షన్ వచ్చిందంటే అందరికీ నేనే స్టార్ క్యాంపెయినర్. సినిమాలు నా హీరో వర్షిప్ పోయింది. అది నేను చేతులారా చేసుకున్నా. ఎక్కువ సినిమాలు చేయకపోవడం నాదే కారణం. బీజేపీలోకి వెళ్ళడం చేసిన తప్పు నాదే తప్పు. అర్థమైంది. అక్కడితో ఆగానా, మళ్ళీ దీనికి వచ్చా. నాకు వర్కర్స్ అంటే ఇష్టం. ఫస్ట్ ఇండియాలో నేనే ఫస్ట్ ఫెడరేషన్కి చైర్మన్ అయ్యాను. 24 యూనియన్కి చైర్మన్ అయ్యాను. అయినప్పుడు ఊరుకున్నానా, ఇక మళ్ళీ దాని మీద పడ్డా. వాళ్ళకి హాస్పిటల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి నాకు సెంట్రల్ ఇల్లు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అన్నీ వాళ్ళకి చేసి పెట్టా. అలా పెట్టినప్పుడు అక్కడితో ఆగలేదు ప్రయాణం. ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీకి మహానుభావుడు 68 ఎకరాలు పట్టుకొచ్చింది ఆయనే, నేను కాదు. అయితే ఏమైందంటే 8 సంవత్సరాలు డెవలప్మెంట్ లేకపోయేటప్పటికి అకార్డింగ్ టు ది గవర్నమెంట్ జీవో దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్, దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఆయన ఏం చేశాడంటే మీ సినిమాలకు ఇంకా దూరంగా ఇస్తాను, ఇప్పుడు నాకు అది ప్రైమరీ అయింది తీసేసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికే నేను వాళ్ళకి చైర్మన్గా ఉన్నాను. నేనేంటో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళందరూ వెళ్ళిపోయి లేదంటే ఒకసారి అవకాశం ఉందంటే సరే మంచివాడిని పెట్టుకోండి, 1 year టైం ఇస్తాను మీకు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 15 months 16 months ఇచ్చి అంటే నా పేరు చెప్పారు. నాకు తెలియదు అసలు అది. ఆయన సినిమా హీరో, ఆయన ఎందుకే పెట్టుకుంటారు, లీడర్ని పెట్టుకున్నాను. ఎవరు అక్కర్లేదు, ఆయన ఉంటే మాకు వస్తుంది సార్ నా పేరు చెప్పారు. అసలు నాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు నాకు ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. శివకృష్ణ అదే పిఎస్సి కమిటీ చైర్మన్ అని చెప్పేసి. ఏంటో ఇలా చేశారు, నేను ఇప్పటికే నేను దెబ్బతినేసాను, రాజకీయాల్లోకి వెళ్ళి నాకు సినిమాలు లేకుండా పోతున్నాయని అంటే ఏమైనా చేయాలని. అప్పుడు 2 years కరెక్ట్ 15 months 16 months డబ్బులు లేవు. నేనే కొద్దిగా ఖర్చు పెట్టుకుని పెట్రోల్ కానీ ఆఫీసుల చుట్టూ తిరిగి మొత్తం పర్మిషన్ తెచ్చా. 68 ఎకరాలు మళ్ళీ వెనక్కి తెచ్చా. నా లైఫ్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటే 68 ఎకరాలు ప్రభాకర్ రెడ్డి గారు తెచ్చింది వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకొస్తే అప్పుడు నేను మళ్ళీ సెన్సార్ బోర్డు చైర్మన్ చేశాను. ఈలోపు అక్కడ బిజీగా ఉన్నాను. అదొక నా సినిమాలకి అన్ని ఆటంకం. అక్కడికి వెళ్తే 15 రోజులు కానీ రూల్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడైనా చూసిస్తారు. అది ముందు ముందే చెప్పారు. లంచం ఎవరు తీసుకుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. 2 months టైం ఇస్తున్నాను, 3 months అవ్వకపోతే ఇక నా విశ్వరూపం చూస్తారు. సార్ సెన్సార్ బోర్డులో కూడా లంచం నడుస్తుందా? అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? గారం. ఇప్పుడు ఒక నిర్మాత ఉన్నాడండి, సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి దగ్గర. పాత చిన్న నిర్మాతలు అక్కడ ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉండవు పాపం వాళ్ళ దగ్గర. అక్కడ డబ్బులు అడుగుతారు వాళ్ళు, డబ్బులు అడుగుతారు. అది నాకు తెలుసు. నేను నిర్మాతగా డబ్బులు ఇచ్చానుగా, నేను 5 సినిమాలు నిర్మాతగా నేను లంచాలు ఇచ్చానుగా. ముందే చెప్పాను, ప్రతి ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు. జాగ్రత్త, తోలు తీసేస్తా. అక్కడి నుంచి మొదలెట్టా. 15 రోజులది వారం రోజులు, 5 రోజులు, 5 రోజులది 2 రోజులు, 2 రోజులది ఒక రోజు తీసుకొచ్చేసాను సర్టిఫికేట్. ఇండియాలో ఫస్ట్ టైం ఇటేస్తాను. ఒక్క రోజులో వస్తే ఒక్క రోజులో అయినా నేను ఇచ్చేస్తాను సర్టిఫికేట్. నా ఆఫీస్ పైన ఉండేది సెన్సార్ ఆఫీసు, కిందేమో ఎఫ్డిసి ఉంది. డివిఎస్ రాజు గారు అప్పుడు దానికి, రామానాయుడు గారు, తర్వాత రమణాచారి గారు అని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఆయన, రాఘవేంద్రరావు, అందరూ నన్ను పిలిపించారు. అమ్మ ఏంద్రైంది పెద్దవాళ్ళు అందరూ పిలిచారంటే, ఏంటయ్యా నువ్వు కష్టపడి సంపాదించావు, నువ్వే ఉండాలి ప్రెసిడెంట్గా, వచ్చేసింది మనం. రామానాయుడు అన్నాడు, శివకృష్ణ అయితే నేను 50 లక్షలు ఇస్తాను, ఇది చిత్రపూర్ కాలనీకి సంబంధించిన విషయం, 50 లక్షలు డొనేషన్ ఇస్తాను అన్నాడు. శివకృష్ణ అయితేనే ఇస్తా అన్నాడు. తర్వాత రమణాచారి, ఈ సందర్భంలో రమణాచారి గారిని దండం పెట్టాలి, రామానాయుడు గారికి కానీ అందరికీ. ఆయన ఏమన్నాడంటే, శివకృష్ణ ప్రెసిడెంట్గా ఉంటే
నేను 2 మోడల్ హౌస్ కట్టిస్తాను. వేరేవాళ్ళు అయితే నేను కట్టను అన్నాడు. బా ఉమ్, జీవీఎస్ రాజు గారేమో చేయమన్నారు. ఇంతలో ఆ నాగేశ్వరరావు వచ్చారు అనుకోకుండా. ఉమ్, అన్నారు, ఏంటి శివకృష్ణ ఇంత పని చేశావు నువ్వు, అందరూ నీ పేరు చెప్తున్నారు, నువ్వు నిజాయితీ పడు, ఇంత బాగా చేసావు, ఎవడో సాధించలేనిది సినిమా ఇండస్ట్రీలో నువ్వు సాధించావు, వర్కర్ల కోసం చేసావు, ఉండొచ్చు కదా అన్నాడు. సరే బీజేపీకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఫెడరేషన్కి వెళ్ళి సినిమాలు పోయినాయి, సెన్సార్ బోర్డుకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకున్నాను అనుకోండి, ఉమ్, నేను కొలాప్స్ అంటే ఇంకా నాకు ఆర్టిస్ట్గా ఎవడు గుర్తించడు, నన్ను వదిలేయండి సార్ అన్నాను. లేదంటే ఓ పని చేయండి, నాకు ఆ ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, ఓ పని చేయండి సార్, మీరు అందరికీ నాకు నెలకు 1,50,000 ఇచ్చని చేసేస్తాను అన్న. అంటే ఆయన పాపం నవ్వుతూ నాకే పెట్టావా అసలు నువ్వు అన్నాడు. మరి ఏం చేయాలి అప్పుడు ఏం చేశానంటే ఇంకా లాభం లేదని వీళ్ళు ఎంత బలవంతం చేసినా నేను చేయలేదు. ఎంతకాలం చేస్తాను, అప్పటికే మనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యేటప్పటికే 15 ఏళ్ళతో టైం వేస్ట్ అయింది. అక్కడ వర్కర్లందరినీ పిలిచి ఎవడో రానంటారు, ఉమ్, ఎలక్షన్ పెట్టి క్యాన్సిల్ చేసాం, ఎవడు రావట్లే, ఉమ్, మేము వాళ్ళని నమ్మం అన్నారు ఎవరిని. అప్పుడు నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఉంటాను దగ్గరుండి చూసుకుంటానని వర్కర్ని, టేలర్ని, డ్రైవర్ని వాళ్ళని అందరినీ మెంబర్ చేసి దండం పెట్టి వచ్చేసి ఇప్పుడు అదే చిత్రపురి. సార్ అంటే ఇది ఎంత పెద్ద జర్నీ అంటే ఈరోజు చిత్రపూరి కాలనీకి సంబంధించి చిన్న చిన్న ఆ, అభియోగాలు వస్తుండొచ్చు, బట్ ఇప్పుడు అక్కడ సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా వాడికే కదండి మేము చేసింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కెమెరామెన్లుగా చేసి ఏమీ సంపాదించుకోలేక ఇది చాలా మంది ఇప్పుడు అక్కడ నివాసం ఉండే వాళ్ళకి నేను చేశానని తెలియదు, ఆ, నేను చెప్పుకోను. నాకు పెద్ద మైనస్ పాయింట్ అది, నేను అలాగే చెప్పుకోవటం ఇష్టం లేదు. ఇలా ఏదైనా సందర్భం వస్తే నిజానికి శివకృష్ణ అంటే హీరోగా నిర్మాతగా ఇలా చాలా మందికి తెలుసు, బట్ మీరు చేసిన ఈ మంచి కార్యక్రమాలు ఏ చాలా మందికి తెలియదు. అసలు సెన్సార్ బోర్డుకే ఎవరికి తెలియదు. సెన్సార్ బోర్డు నాకు శ్రీ కళ్యాణం ఉమ్, వీళ్ళందరూ, ఆయన కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాడు ఏ పని చెప్పినా. వీళ్ళందరూ వెళ్ళిపోయి మా లీడర్లకు వెళ్ళిపోయి శివకృష్ణ ఇంకో 2 ఇయర్స్ ఉంటే బాగుంటుంది సార్. ఉమ్, వాళ్ళందరూ అన్నది ఏంటంటే మేము 60-70 ఏళ్ళ సంవత్సరాల్లో ఫస్ట్ టైం లంచం లేకుండా మాకు సర్టిఫికేట్ వస్తుంది సార్ అన్న. ఉమ్, నన్ను అడిగారు, చాలు దండం పెట్టాను ఏమన్నా. ఇంకే బాంబేలో ఇప్పుడు ఉంటుంది, మీరు వెళ్ళి బాంబేలో వెళ్తే నా పేరు ఉంటుంది అక్కడ, ఉమ్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని. సార్ ఈ పనులన్నింటిలో కూడా మీకు రూపాయి లాభం లేదు, లేదు ఆ, లోపే కాదు ఎదురు పెట్టడం తెప్పించి. అయితే మీరు లాభం పొందే దగ్గర కూడా మీరు తీసుకోలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీకి వెళ్ళాను, చాలామంది చెప్పారు వద్దన్నారు, బట్ నేను పని చేశాను మీరే అన్నారు. అయితే బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన వాస్తవం కాదా? ఎంపీ బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా. అది ఎవరికి తెలియదండి, ఈవెన్ ప్రభాస్ కూడా తెలియదు. ఉమ్. చెప్పుకోను. యాక్చువల్గా ఏంటంటే ఆ టికెట్ ఇవ్వటం కాదు, ముందు మీకే కదా ప్రపోజల్. 1998 కృష్ణరాజు గారిని ఆలయ నరేంద్ర అని ఒక ఉండేవాడు, ఒక ఆయన ఎంపీ చేసేవాడు. ఆల్ నరేంద్ర గారు తెలుసు. ఆయన టైగర్, అవును. నన్ను చోటా టైగర్ అని పిలిచేవాడు. ఉమ్, మా పార్టీలో నువ్వు ఒక్కడవేనయ్యా నాలాగా ఫెరేషియస్గా ఉంటావు ఏ పనైనా, ఉమ్, చోటా టైగర్ అని పిలిచేవాడు. క్యా కర్రే అవుతాం ఉమ్, మిలేంగా అన్నాడు. కలిశాను, ఏమయ్యా నువ్వు మా తెలంగాణ బిడ్డ అనుకున్నాను, కరెక్టే నువ్వు ఇక్కడే, కానీ కృష్ణరాజుని నువ్వు తీసుకురావాలి సినిమా ఇండస్ట్రీకి అన్నాడు. ఆయన రాడు సార్, ఆయన పక్కా కాంగ్రెస్, పక్కా కాంగ్రెస్. ఉమ్, ఆయన ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు ఒకసారి నర్సాపూర్లో. ఉమ్, ఏమైనా నాకు అనిపిస్తుంది అప్పుడు, నువ్వు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కెమెరా ముందు చెప్తున్నా ప్రేక్షకులందరికీ, ప్రభాస్కి కూడా తెలియదు, 3 రోజులు ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాడు. అప్పుడు ఉమ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కృష్ణరాజు గారు ఉన్నాడు. అక్కడికి 3 రోజులు వెళ్ళాను, వినిపించుకోడు ఆయన. ఉమ్, లేదయ్యా నాకేంటి ఏదో చెప్పు పాపం. ఆయన ఏంటి కాంగ్రెస్ వదిలిపెట్టి రావటం ఇష్టం లేదు పాపం, ఆయనకి వేరే ఉద్దేశం లేదు ఆయనకి. ఉమ్, ఆయనకి నేను చెప్పాను, రాబోయే కాలంలో ఇండియాలో బీజేపీ, నేను జాయిన్ అయినప్పుడు బీజేపీలో ఇద్దరు ఎంపీలు, ఒక ఆయన హనుమకొండ, ఇంకొక ఆయన ఉత్తరప్రదేశ్లో, ఇద్దరే ఎంపీలు ఉన్నారు. ఉమ్, నాకు స్వార్థం లేదు, నాకు అటువంటిది 2098కి వచ్చేటప్పుడు కొద్దిగా బెటర్ అయింది. అయోధ్యది గొడవ, బాబ్రీ మసీదు ఇవన్నీ. నా మాట విన్నాను సార్, నాకు పొలిటికల్గా నేను బాగా అనాలిసిస్ చేయగలను, మీకు ఫ్యూచర్ ఉంటుందంటే సరే అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాడు. ఉమ్, పార్టీకి ఆఫీస్కి తీసుకెళ్ళి పరిచయం చేశాను, ఒప్పించిన ప్రాబ్లం ఏంటంటే ప్రెస్ మీటింగు గుంటూరులో పెడతానంటాడు. ఉమ్, ప్రెస్ మీటింగు అద్వానీ గారు వస్తారయ్యా, గుంటూరులో పెడితే ఆ జనాల మధ్యలోంచి వచ్చి అక్కడ జాయిన్ అవుతాను. ఎవడిచ్చాడు సార్ ఈ ఐడియా, మీకు ఎవరిచ్చారన్న. ఉమ్, చాలా బ్యాడ్ ఐడియా అండి అది, మీరు మీరేంటి అలాగే. నేను ఢిల్లీ ఫోన్ చేసి చెప్తాను, ఢిల్లీకి వెళితే ఇక్కడైతే గుంటూరు ప్రజలు తెలుగు ప్రజలే, తమిళోడు, కన్నడ వాడు, హిందీ వాడు మీ గురించి రాయరు. ఉమ్, ఢిల్లీలో అనుకోండి మొత్తం నేషనల్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయి.
అమ్మ బాగుంది అమ్మ చేయగలుగుతావా అన్నాడు. ఆ నరేంద్రకి చెప్పి ఈ సంగతి చూసుకో అన్నా. ఉమ్, ఢిల్లీలో ఇక ఆ పేపర్‌లో వచ్చినప్పుడు ఎన్ని పేపర్‌లు కొన్ని వందల పేపర్‌లో ఆయన బీజేపీలో జాయిన్ అయినట్టు వస్తే, ఉమ్, ప్రభాస్ ఫాదర్‌ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి ఆయన్ని. నేను ఇక్కడ క్యాంపెయిన్‌లో ఉన్నాను. అప్పుడు ల్యాండ్‌లైన్ 97, 90 సరే. మనకి సెల్ ఫోన్ రాలా. ఉమ్, మా ఇంటికి మా ఆవిడ రాగానే 11కి వచ్చా. అయ్య బాబోయ్! సూర్యనారాయణ రాజు గారు 11 సార్లు ఫోన్ చేసాడు ఇప్పటికి. అబ్బా. మన 11 సార్లు ఫోన్ చేసాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. ఆయన మెలుకువగా ఉన్నాడు ఆయన. ఉమ్, శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా. ఇంతకు మించి నేను చెప్పలేనన్నాడు. అబ్బా. ఈ మాట మాత్రం మహానుభావుడు చచ్చిపోయి అక్కడ ఉంది. ఈ మాట ఆయన నోటంట అన్నాడు. నువ్వు ఇచ్చిన ఐడియా గొప్ప కాదు. అసలు ఢిల్లీలో తీసుకెళ్ళి మాకు నీ రుణం ఉంచుకోలేము, నీ రుణం తీర్చుకోలేమయ్యా అన్నాడు. ఉమ్, ఇది అయిపోయిన తర్వాత ఎంపీ సీటు. ఉమ్, ఇక నన్నేమో పార్టీ వాళ్ళు చెప్పింది. ఇన్నేళ్ళ నుంచి ఉన్నావు నువ్వే సీనియర్. ఎక్కడ దగ్గర నుంచి పోటీ చేయి. ఉమ్, మీ ఫాదర్ అటు నర్సాపూర్ అంట కదా, అటు సైడ్ అంట కదా. మీకు మంచి వెయిట్ ఉందంట కదా. అక్కడ ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా అవును. మేడ్చల్లం. ఉమ్, అంటే సరే చేద్దాం అనేటప్పటికి కృష్ణరాజు గారు మరి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నాడు. ఉమ్, నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అక్కడి నుంచే చేస్తానన్నాడు. చేయండి అయితే నన్ను. అయితే కానీ కృష్ణరాజు గారు కూడా చాలా గొప్పడు. ఆయన పిలిచి ఏమయ్యా సారీ ఆ సీట్ నీది కదా, ఉమ్, నువ్వు కదా నన్ను పార్టీలోకి తీసుకొచ్చావు, నేను అడగటం తప్పు కదా అన్నాడు. మీరే చేస్తే కరెక్ట్ అండి, మీ మీద ఆల్రెడీ సింపతి ఉంది. ఉమ్. మీరు ఇక్కడ ఆయన అక్కడ పుట్టి పెరిగాడు. నేను అక్కడ పుట్టాం కానీ నేను పెరగలేదు అక్కడ. హైదరాబాద్లో పెరిగారు. నాదంతా కంప్లీట్ తెలంగాణ అన్నది, కంప్లీట్ అల్వాలు. ఉమ్, నాది కంటోన్మెంట్ ఏరియా. నాకు అసలు మా ఊరే తెలియదు నాకు అసలు. బట్ వాళ్ళకు చరిత్ర ఉంది. మొగల్తూరు కోట, ఉమ్, ఆయన అక్కడ చదువుకోవటం, ఎస్ఎల్సి పియూసీ చదవటం, హీరో అవ్వటం, ఆయన మళ్ళీ అక్కడ హీరో నుంచి మళ్ళీ పోటీ చేయడం అన్నీ ఉన్నాయి. ఆయనకు ఒకటి ఉంది కదా, నాకన్నా చాలా పెద్ద హీరో కదా. అవును. మీరే చేయండి సార్. నేను అక్కడ అనాలిసిస్ చూశాను తప్ప నేను ఆయన నిలబెట్టా. ఆయన లేకపోతే నేను పోటీ చేయాలి, మీరు అన్నది కరెక్ట్. ఉమ్. ఇవన్నీ మీరు చాలా చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు. నన్ను ఎంతవరకు ఎవరు అడగలేదు ఇవన్నీ. ఇంకో ప్రశ్న కూడా ఉంది, తాగండి అడుగుతాను.